అందరికీ అలాగే నన్ను దీవించడం వచ్చిన మొదటి హనుమంతు పెద్దలందరికీ నా తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక యుద్ధాన్ని కల్పించి సాంస్కృతిక యుద్ధాన్ని నడిపిన ప్రజాయుద్ధ నౌకాబిడ్డగా నాకు మరోసారి ఒక అవకాశం వచ్చింది. ఎలా అయితే సంస్కృతం మన ఆట పాట మాటతో పాటు మన తెలంగాణని సాధించుకున్నాము, అట్లాగే మరొకసారి మన తెలంగాణని పునర్నిర్మించుకోవాల్సిన సమయం ఏర్పడింది. ఒక సమానమైన సమాజం ఏర్పరచుకోవాల్సిన సమయం ఏర్పడింది. అది ఎలాగంటే మరొకసారి గద్దరన్న చివరిగా చెప్పాడు, మరొకసారి నేను సాంస్కృతిక ఉద్యమాన్ని మొదలుపెట్టబోతున్నాను. ఆ ఉద్యమం ఇప్పుడు ఈరోజు నుంచి మొదలవుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ ఉద్యమం ఏ విధంగా ఉంటుందంటే తెలంగాణలో ప్రతి ఇంట ప్రతి పల్ల ఆనందంతో హాయిగా సుఖశాంతులతో ఉండే విధంగా అభివృద్ధి బాటలో పయనించే విధంగా తెలంగాణ సాంస్కృతిక శాఖ మొదటి బాధ్యత తీసుకుంటుందని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.